నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. ఇన్స్టెంట్ లోన్ యాప్స్ ఇప్పటికీ కూడా పోలీసులు ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూనే ఉన్నారు. మీ అవసరం అత్యవసరం ఏదైనా కావచ్చు, కానీ మీరు అప్రోచ్ అవుతున్నటువంటి యాప్స్ వెనుక పెద్ద ఫ్రాడ్ ఉంది. ఒకవేళ మీరు దాన్ని ఎడిక్ట్ అయ్యి గనక క్లిక్ చేస్తే మీ ప్రాణాలు మీరే రిస్క్లో పెట్టుకున్నట్టు. ఇది చెప్పడానికి చాలా ఈజీగా ఉంది, కానీ దాని వెనకాతల జరుగుతున్న ఫ్రాడ్ మనుషులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కూడా ప్రేరేపిస్తారు. ఎందుకంటే తీసుకున్నది 2000, 1000, 5000 అని కాదు, లక్షలు కట్టించుకుంటారు. ఒకవేళ మనం కట్టకపోతే గనక ఇంట్లో వాళ్ళ ఫొటోస్ కూడా న్యూడ్ వీడియోలు తీసి మేము సోషల్ మీడియాలో వైరల్ చేసి మీ పరువు మొత్తం తీసేస్తాం, ఖచ్చితంగా మీరు కట్టాల్సిందే అంటూ తీవ్రంగా ఒత్తిడి చేస్తారు. అలాంటి ఒక బాధితుడు మనతో పాటు ఉన్నారు. సంపత్ గారు, ఎప్పుడు లోన్ యాప్ని అప్రోచ్ అయ్యారు? మీరు ఏం చేస్తూ ఉంటారు చెప్పండి. నేను బజాజ్ ఎలక్ట్రానిక్స్లో సేల్స్ ఎగ్జిక్యూటివ్గా పనిచేస్తానండి. యాక్చువల్గా ఒక 2-3 మంత్స్ బ్యాక్ నేను లోన్ యాప్ ఫేస్బుక్ స్క్రోల్ చేస్తున్నప్పుడు నాకు కొంచెం డబ్బులు అవసరం అయ్యి యాప్ ఇన్స్టాల్ చేసి తీసుకున్నాను. 2000 తీసుకున్నాను యాక్చువల్గా. దానికి 6 days తర్వాత 3800 పే చేయమని చెప్పారు. నేను పే చేశాను ఆల్రెడీ. పే చేసినా కూడా ఇంకా ఒక 2 days తర్వాత మళ్ళీ నాకు వాట్సాప్ కాల్ వచ్చింది. ఇలా మీరు లోన్ తీసుకున్నారు, లోన్ పే చేయాలి, మళ్ళీ 5000 చెప్పారు ఈసారి. నేను ఆల్రెడీ పే చేశానండి, మళ్ళీ ఎందుకు పే చేయాలని అని అడిగాను. ఆర్గ్యూ చేశాను. ఆర్గ్యూ చేసినా కూడా మీరు పంపిస్తారా, లేదంటే నా దగ్గర మీ కన్సెంట్ ఎంత ఉంది, గ్యాలరీ ఫొటోస్ ఉన్నాయి, ఇవి ఉన్నాయి, కాంటాక్ట్స్ కూడా ఉన్నాయి, అవి మార్ఫ్ చేసి పంపించమంటారా అని చెప్పారు. లేదంటే నేను పే చేయను అనేసరికి ఒక మార్ఫ్ చేసిన ఫోటో నాకు వాట్సాప్ చేశారండి. చేయడం వల్ల ఇంకా అంటే వాళ్ళు ఎక్కడ స్ప్రెడ్ చేస్తారో అని చెప్పేసి నేను పే చేశాను 5000 కూడా. వాళ్ళు అక్కడితో ఆగలేదు. యాక్చువల్గా అమౌంట్ 3 అలా డిమాండ్ చేస్తూనే వచ్చారు. నియర్లీ 12 lakhs వరకు పే చేశానండి. తర్వాత ఇంకా నా దగ్గర లేదు. మా మదర్కున్న హెల్త్ ఇష్యూస్ వల్ల వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వాల్సి వచ్చింది. యాక్చువల్గా మా మదర్కి తెలిస్తే ఏమైనా అవుతుందేమో హెల్త్ పరంగా అని చెప్పేసి నా దగ్గర ఉన్న అమౌంట్ మొత్తం అయిపోయాక ఇంకా చేసేదేం లేదని చెప్పేసి కంప్లైంట్ ఇస్తే కానీ వీళ్ళు ఆగరేమో అని చెప్పేసి కంప్లైంట్ ఇచ్చాను. పోలీసులు కూడా చాలా క్విక్గా యాక్షన్ తీసుకుని నా అమౌంట్ నియర్లీ 60 to 70% రికవర్ చేసి నాకు ఇచ్చారండి. నియర్లీ పోలీస్ డిపార్ట్మెంట్ చాలా థ్యాంక్స్ అండి. సంపత్ గారు, మీరు చెప్తున్నారు అత్యవసరం కోసం అని నేను లోన్ యాప్ని అప్రోచ్ అయ్యాను. ఎందుకు లోన్ యాప్ని అప్రోచ్ అయ్యారు అసలు? ఎందుకు అంటే ఒక 3000-4000కి వేరే వాళ్ళని అడగడం ఎందుకు, మళ్ళీ శాలరీ క్రెడిట్ అయిపోతుంది కదా, అప్పుడు పే చేసేయచ్చు ఇన్స్టెంట్గా అని చెప్పేసి తీసుకోవాల్సి వచ్చింది. సో మీరు ఒక 2-3,000 మాత్రమే అప్రోచ్ అయ్యారా? కాదు, ఓన్లీ 3 to 4,000 అలా తీసుకుందాం మంత్ అండ్ 2000 లోన్ తీసుకొని 12 లక్షల వరకు కట్టారు. ఎంత టైం ఇది పట్టింది? నియర్లీ ఒక 20 days పట్టింది మేడం, మొత్తం వాళ్ళకి ఎంత పేమెంట్ చేయడం. 20 daysలో మీరు 12 లక్షలు కట్టాల్సి వచ్చింది. అవును మేడం. ఎట్లా కట్టారు అసలు? అవసరానికి 2000కి లోన్ కోసం అప్రోచ్ అయిన మీరు 12 లక్షలు కట్టారు అంటే వాళ్ళ టార్చర్ ఎలా ఉంది? వాళ్ళు మీ పైన ఎలాంటి ప్రెజర్ ఇచ్చారు? మీరు ముందుగానే ఎందుకు పోలీసులు అప్రోచ్ అవ్వలేకపోయారు? అంటే ముందుగా ఎందుకు చెప్పలేదంటే మేడం, యాక్చువల్గా మా మదర్ హెల్త్ కండిషన్ వల్ల ఇదేను. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎవరి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పరువు అనేది చాలా పెద్దగా ఫీల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇంకోటి ఏంటి అంటే గ్యాలరీలో ఫొటోస్ నాది ఒక్కడిదైతే నేను కేర్ చేసేవాడిని కదా, పోలే మరి ఏం చేస్తాను, అమౌంట్ ఇదే కదా మన దగ్గర ఉండేది అని చెప్పేసి నేను ముందుగానే యాక్షన్ తీసుకునేవాడిని, కంప్లైంట్ ఇవ్వడం. కాకపోతే ఏంటి అంటే మా ఫ్యామిలీ ఫొటోస్ కూడా వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకా ఫ్యామిలీ ఫొటోస్ కూడా లేడీస్ది కూడా ఎలా వైరల్ చేస్తే పరువు పోతుంది కదా అని చెప్పేసి వాళ్ళు ఎంత అడిగితే అంత ఇవ్వడం జరిగింది. వాళ్ళ కాల్ వచ్చినప్పుడల్లా మీరు వణికిపోయే పరిస్థితి వచ్చేదా? చాలా మేడం. వాళ్ళు ఐడెంటిఫై చేయగలిగేవారా ఆ కాల్స్ అని? ఎందుకంటే మన ఇండియన్ నంబర్స్ వేరేగా ఉంటాయి, అది నెట్ కాల్ వచ్చేది మేడం యాక్చువల్గా. అందువల్ల లిఫ్ట్ చేయకపోయినా ఒక కాల్ కాకపోతే ఇంకో కాల్ చేసేవారు. మెయిన్లీ ఏంటంటే ఓన్లీ వాళ్ళు వాట్సాప్ కాల్ తప్ప వేరే కాల్స్ కూడా చేసేవారు కాదు. మెసేజెస్ కూడా చాలా రేర్. యాక్చువల్గా ఓన్లీ ఫోన్ చేసి అడిగేవారు. దానివల్ల ఎవరికి చెప్పాలో తెలియదో, చెప్పినా కూడా వాళ్ళు నన్ను నమ్ముతారో లేదో అని చెప్పేసి అలా చేయాల్సి వచ్చేది. ఏదైనా ఫోటో పెట్టినా కూడా పెట్టిన వెంటనే ఒక 2-3 minutes మళ్ళీ డిలీట్ చేసేసేవారు. నేను ప్రూఫ్ చూపించడానికి కూడా ఏం లేదనమాట. అంటే ఇప్పుడు వాట్సాప్లో చూసారు కదా మేడం, ఒక ఆప్షన్ ఉంటుంది ఓన్లీ 1 time వ్యూ చేయడానికి, ఓన్లీ అదే మాఫ్ చేసి ఆ ఒక్క ఆప్షనే పెట్టేవారు. నేను చూసి ఇంకోటి చెప్పేయడానికి కూడా లేదు. ఎవరికైనా చూపించి నమ్ముతారో లేదో తెలియదు, అందుకని చేయాల్సి వచ్చింది. సో మీతో వాళ్ళు మాట్లాడేటప్పుడు ఎలాగ మిమ్మల్ని అప్రోచ్ అయ్యేవాళ్ళు? ఇంగ్లీష్ అండ్ హిందీలో వాళ్ళు ఎక్కువ అంటే నాతో మాట్లాడేవారు మేడం. యాక్చువల్గా చాలా ఇండీసెంట్గా మాట్లాడేవారు. యాక్చువల్గా చెప్పాలంటే చాలా అప్రోప్రియేట్ లాంగ్వేజ్ వాడేవారు.
పే చేయని ప్రతిసారి పే చేసినా కూడా ఇది సరిపోదు, ఇంకా చేయండి లేదంటే వైరల్ చేయమంటారు అని అడిగారు. నా దగ్గర ఉన్నంత క్యాష్ అయిపోయాక మరి ఇంకేం చేయాలో తెలియని పరిస్థితిలో మా ఫ్రెండ్ ఒకరు చెప్తే ఇంకా ఇంతవరకు ఏం చేస్తావు, సైబర్ క్రైమ్లో అప్రోచ్ అవ్వు, ఇంకా వాళ్ళు చేస్తుంటే నువ్వు అసలు ఎలా ఇచ్చావు ఇంతవరకు అయినా, ముందే చేస్తుంటే అయిపోయేది కదా, నువ్వు ఇప్పుడు ఎంత ఇస్తున్నావు, వాళ్ళు ₹1,00,00,000 ఇచ్చినా కూడా వాళ్ళు ఇంకా డిమాండ్ చేస్తూ ఉంటారు, ముందుగా చెప్పొచ్చు కదా అనేసి వాళ్ళు సలహా ఇవ్వడం వల్ల అప్పటికైనా వెళ్ళాల్సి వచ్చింది. 2,000 కోసం అప్రోచ్ అయిన మీరు వాళ్ళ వేధింపులు భరించలేక కుటుంబ పరువు పోతుందనే భయంతో 12 లక్షలు ఎలా కట్టగలిగారు? ఎక్కడి నుంచి తెచ్చారు అది? అంటే యాక్చువల్గా మా మదర్ అకౌంట్లో ఎఫ్డి అమౌంట్ ఉండేది మేడం. యాక్చువల్గా మాది వేరే ప్రాపర్ బొబ్బిలి. యాక్చువల్గా అక్కడి నుంచి మాకున్న హౌస్ అండ్ చిన్న ప్లేస్ అమ్మేసి వచ్చేసాం, ఇక్కడ ఒక హౌస్ తీసుకున్నాం. మిగతా అమౌంట్ ఏంటంటే ఎఫ్డి మా మదర్ అకౌంట్లో ఉండేది. కాకపోతే అదేంటంటే డైరెక్ట్గా ఆన్లైన్ ఎఫ్డి చేయించడం వల్ల ఎలా అంటే విత్డ్రా చేయాలో నాకు తెలుసు. యాక్చువల్గా అది తీసుకొని ఇవ్వాల్సి వచ్చింది. నా దగ్గర పెద్దగా అమౌంట్ లేదు, నా దగ్గర ఉన్నంత వరకు పే చేశాను. వాళ్ళ కాన్వర్జేషన్ ఎట్లా ఉంటుందో ఒకసారి మొబైల్లో చూపించగలుగుతారా? అందులో ప్రెజెంట్ లేదు మేడం. అంటే యాక్చువల్గా డిలీట్ చేసేసాను, మొన్న పోలీసులకు సబ్మిట్ చేశాక డిలీట్ చేసాను. సో ఇప్పుడు మీరు లాస్ అయిన అమౌంట్ అంతా కూడా రికవర్ అయిపోయిందా? నియర్లీ 70% లాగా రికవర్ అయింది. సో ఇప్పుడు మీరు ఒక బాధితుడు, ఇన్స్టెంట్ లోన్ అనేది అత్యవసరం వల్ల, కుటుంబ పరిస్థితి వల్ల, ఆర్థిక పరిస్థితుల వల్ల ఎవరైనా, అంటే మనకు అక్కడ పెద్దగా డాక్యుమెంటేషన్ అది ఉండదు, మనం ప్రూఫ్స్ కానీ లేకపోతే సెక్యూర్డ్గా ఏమీ సబ్మిట్ చేయాల్సిన అవసరం లేదని అప్రోచ్ అవుతాం. సో మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అదే థాట్తో. సో మీరు మిగతా వాళ్ళకి ఎలాంటి అవేర్నెస్ ఇవ్వాలి అనుకుంటున్నారు? ఎట్టి పరిస్థితుల్లో లోన్ యాప్స్ మాత్రం వాడకండి సార్. వీలుంటే బ్యాంక్లో డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి పేపర్ వర్క్ మనకు కావాల్సింది ఆధార్ అన్ని సబ్మిట్ చేస్తూ ఉంటే వాళ్ళు ఎన్ని అడిగినా కూడా మనం ఎంత సెక్యూర్గా వాళ్ళకి ఇస్తామో అంత సెక్యూర్గా వాళ్ళు ఉంటుంది. ఇలాగ ఏమీ అడగట్లేదు కదా మనకు ఆ టైంకి ఏం అంటే అవసరం తీరిపోతే చాలు అనుకుంటే మాత్రం ఆ ట్రాప్లో పడినట్టే. నేను యాక్చువల్గా ఈ అమౌంట్ కానీ రికవర్ అవ్వకపోతే సూసైడ్ చేసుకునేవాడిని. యాక్చువల్గా అదే నా దగ్గర ఉండే అమౌంట్. మీరు కూడా నాలా తప్పు చేసి లోన్ యాప్స్ మాత్రం వాడకండి. నేను మ్యాక్సిమం వీలైనంత వరకు నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇదే మెసేజ్ షేర్ చేద్దాం అనుకుంటున్నాను. మీరు ఈ లోన్ యాప్ని ఎలా అప్రోచ్ అయ్యారు? మీకు ఏమైనా నోటిఫికేషన్లో వచ్చిందా, లేకపోతే మీరు ఏమైనా ప్లే స్టోర్కి వెళ్ళి సర్చ్ కొట్టారా? యాక్చువల్గా నేను ఫేస్బుక్లో అంటే యాక్చువల్గా ప్లే స్టోర్లో లోన్ యాప్స్ ఏమైనా ఉంటాయా అని చెప్పేసి ఒకసారి సర్చ్ చేయడం జరిగింది. సర్చ్ చేశాక ఇందులో ఏ సెక్యూరో తెలియదు కదా అని చెప్పేసి వదిలేసి ఫేస్బుక్ స్క్రోల్ చేస్తున్నప్పుడు ఫేస్బుక్లో లోన్ యాప్స్ కోసం వచ్చింది. అప్పుడు ఆ లోన్ యాప్ ఇదేదో బాగానే ఉన్నట్టుంది, ఎక్కువ చూపిస్తుంది కదా లిమిట్ అని చెప్పేసి అందులో యాప్ ఇన్స్టాల్ చేసి చేయడం వల్ల ఇదంతా జరిగింది. సో అందరూ అనుకుంటారు 2-3 వేలకి ఫ్రెండ్ని ఎవరిని అడిగినా ఇస్తారు, జాబ్ చేస్తున్నారు కదా అని. మేము ఇంత డీటెయిల్గా ఎందుకు అడుగుతున్నామంటే మరొకరు బాధితులుగా మారకూడదు. అవును, యాక్చువల్గా అయితే 2-3 వేలు ఎవరైనా ఇస్తారు. కాకపోతే ఏంటి అంటే ఫ్రెండ్ ఎందుకు అడగడం, 2-3,000 వరకు అంటే మంత్ ఎండ్ కదా వాళ్ళ దగ్గరైనా ఉండొచ్చు లేకపోవచ్చు అనే థాట్తో నాకు ఎలాగే ఫస్ట్ ఆర్ సెకండ్ నాకు శాలరీ క్రెడిట్ అయిపోతుంది కదా, ఈ 2-3,000 కోసం వాళ్ళు ఎందుకు అడగడం చెప్పి యాప్లో వాడాల్సి వచ్చింది. సో ఇది ఇన్స్టెంట్ లోన్ యాప్స్ని అప్రోచ్ అయితే ఎంత నరకం అనుభవించాల్సి వస్తుందంటే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ పర్సనల్ డేటా అంతా వాళ్ళ ఆధీనంలోనికి తీసుకొని పూర్తిగా కుటుంబ సభ్యుల్ని వీధి పాలు చేస్తాము, మీ పరువు తీసేస్తాము, మీ నోట్ ఫొటోస్ అన్ని కూడా వైరల్ చేసేస్తాం సోషల్ మీడియాలో అంటూ వాళ్ళ కాన్వర్జేషన్ మొదలు పెడతారు. తర్వాత వాట్సాప్లో ఫొటోస్ పంపిస్తుంటారు. మళ్ళీ మనం ఎవరైతే ఈ విక్టిమ్ ఎవరైతే లోన్ తీసుకుంటారో వాళ్ళు చూసిన తర్వాత వెంటనే దాన్ని డిలీట్ కూడా చేయడం జరుగుతోంది. పోలీసులకి మీరు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వాలని ట్రై చేస్తే వితిన్ సెకండ్స్లో మీ పర్సనల్ డేటా అంతా కూడా మీ పర్సనల్ కుటుంబ సభ్యుల ఫోటోలతో పాటు నూడ్గా చేసేసి వాటిని మార్ఫింగ్ చేసేసి వైరల్ చేస్తామని బెదిరించడం వల్ల 2,000 రూపాయలు ఎవరు ఫ్రెండ్స్ దగ్గర ఎందుకు తీసుకోవడం, ఇన్స్టెంట్గా లోన్ తీసుకుంటే కట్టేసుకోవచ్చు అని ఒక ఆలోచనతో లోన్ యాప్ని అప్రోచ్ అయినటువంటి ఒక బాధితుడు సంపత్ కుమార్ ఇప్పుడు మనతో మాట్లాడారు. సో ఆయన వాళ్ళ వేధింపులు భరించలేక నరకం అనుభవించి 12 లక్షల రూపాయలు వాళ్ళ మదర్ అమౌంట్ అయితే వాళ్ళకి కట్టారు. కానీ ఇంకా 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 కట్టాలి అంటూ వాళ్ళు విపరీతమైన ఒత్తిడి తేవటం, ఆఖరికి ఆత్మహత్య చేసుకోవాలి, సూసైడ్కి వెళ్ళిపోదాం అనుకున్నాను మేడం. అందులో మా ఫ్రెండ్ సైబర్ క్రైమ్కి అప్రోచ్ అవరా, నీకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది, ఖచ్చితంగా ఈ ప్రాబ్లం నుంచి నువ్వు బయటపడతావు, నువ్వు చనిపోని అవసరం లేదు అని చెప్పిన తర్వాత ఆ ధైర్యంతో నేను విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులని అప్రోచ్ అయ్యాను. ఈ రోజైతే వాళ్ళు ఈ ఇన్స్టెంట్ లోన్ యాప్ ద్వారా నేను ఎంతైతే అమౌంట్ కట్టానో 70-80% వరకు నాకు రికవరీ చేసి ఇచ్చారు. ఒక హోప్ క్రియేట్ అయింది. ఇలా నాలా మరెవరు బాధితులు కాకూడదు అంటూ కూడా వెరీ డీటెయిల్గా ఐ డ్రీమ్ ఛానల్తో ఆయన తన ఎక్స్పీరియన్స్ అనేది షేర్ చేసుకున్నారు.
ఇన్స్టెంట్ యాప్ అన్నది మనకి వస్తుంది జాబ్ వేకెన్సీ కోసం. ఆ జాబ్ వేకెన్సీ కోసం క్లిక్ చేయగానే మొత్తం ఫోన్ అంతా హ్యాక్ అయిపోయింది. అప్పటి నుంచి హ్యాకర్స్ హెరాస్మెంట్ స్టార్ట్ అయ్యింది. అలాగే 15 lakhs మేము కోల్పోయాం. కాకపోతే లోన్ యాప్ నుంచి వచ్చిన దాంట్లో హాఫ్ అమౌంట్ ఇచ్చినందుకు సైబర్ క్రైమ్కి థ్యాంక్స్ చెప్తున్నాను. మీ పాప అండి ఎవరు మా పాప అండి. అంటే తనకేనా ఈ వేధింపులు అన్నీ అవేనండి. ఫోన్ హ్యాక్ అయిపోయిందంటే మన ఫ్యామిలీ ఫొటోస్ అందరివి ఉంటాయి. అందులో ఉన్నప్పుడు అందులో ఏదో ఒక రకంగా ఎవరిదో ఒక ఫోటో పెడతారు. పిల్లలు అలాగా డైజెషన్ చేసుకోలేరు కదా. సడన్గా ఒక్కసారి వాళ్ళకి అలాంటి థ్రెట్టింగ్ రాగానే వాళ్ళు చేసే థ్రెట్టింగ్ చాలా భయంకరంగా ఉంది. నేను విన్నాను, ఫేస్ కూడా చేశాను. అది చేయడం వాళ్ళకి ఏంటంటే సూసైడ్ తప్ప ఇంకోటి మార్గం కూడా కనిపించదు పిల్లలకి. ఇప్పుడు ఉన్న పిల్లలందరూ సెన్సిటివ్ కిడ్స్, 1-2 పీపుల్స్ ఉంటున్నారు కనుక అందరూ మనం సెన్సిటివ్గానే పెంచుతున్నాం. కాకపోతే నేను చెప్పే సలహా ఏంటంటే పేరెంట్స్ కూడా అవేర్నెస్ పిల్లలకి ఇవ్వాలి. మీ అమ్మాయి ఏ స్టేజ్ లో మీకు చెప్పుకోగలిగారా లేకపోతే మీరు లేదు మేడం, మేము గుర్తించి ఐడెంటిఫికేషన్ చేసి మేము తనకి గట్టిగా తిడితే అప్పుడు ఓపెన్ అప్ అయ్యింది. అంతవరకు ఓపెన్ అప్ అవ్వలేదు. అసలు మీరు లోన్ యాప్ కోసం అప్రోచ్ అవ్వలేదు, జాబ్ యాప్ అనేది క్లిక్ చేశారు. జాబ్ యాప్ అని ఒక ఫ్రాడ్ లింక్ వల్ల ఈ దాంట్లో ఇరుక్కున్నాం. లోన్ అమౌంట్ మీరు 15 లక్షల వరకు ఎలా కట్టవలసి వచ్చింది? మేము అదే ఫ్రెండ్స్ దగ్గర అప్పు తీసుకొని తను కూడా వర్కింగే కదా, తను అదర్ బ్యాంక్స్లో నుంచి ఇచ్చేసి అలాగా పాపం రికవరీ చేసుకుంది. అంటే మీ యాక్సెస్ తో, అంటే మీ అమ్మాయి యాక్సెస్ తో వాళ్ళు లోన్స్ తీసుకున్నారండి. ఆ లోన్ కట్టడానికి మీ అమ్మాయి మీద ప్రెషర్ పడింది. వాళ్ళు లోన్ తీసుకున్నారు, అవి మేమే పే చేసుకున్నాం. కాకపోతే ఒక్కొక్క ఫోటో చూపించి థ్రెడ్డింగ్ చేయడం వల్ల తను అదర్ ఫ్రెండ్స్ దగ్గర కూడా అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ఇందాక మీరు కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పారు మా పాప సూసైడ్ అటెంప్ట్ కూడా చేసింది. ఎస్ మేడం, 100%. ఒక తల్లిగా అంటే మీరు చెప్పారు చాలా సెన్సిటివ్. అసలు యాక్చువల్గా ఏంటి అంటే ఈ అమౌంట్ వచ్చినందుకు ఆనందమే. కాకపోతే ఇక్కడ సైబర్ క్రైమ్ వాళ్ళు ఎంతోమందికి ఇలా హెల్ప్ చేస్తున్నందుకు నిజంగా సెల్యూట్ చేస్తున్నాను. ఇప్పుడు ఈ అమౌంట్ వస్తుందని కూడా మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకపోతే మా అమ్మాయిని మేము సేవ్ చేసుకున్నాం అన్నది ఒకటే మాకు ఇది గాడ్ గ్రేస్. అదే ఇందాక మీరు క్వశ్చన్ వేసినప్పుడు అందుకనే కొంచెం కోపం వచ్చింది. మీరు ఎందుకు ఎడ్యుకేటెడ్ కదా మీకు తెలీదా అంటే, ఎడ్యుకేటెడ్ అయినా కూడా ఆ టైంలో వాళ్ళకి సెన్స్ అనేది పనిచేయదు. వాళ్ళు ఇచ్చే థ్రెటింగ్ వల్ల సెన్స్ పనిచేయదు మేడం. అంటే వాళ్ళు అంత భయంకరంగా మనకి మోటివేట్ చేస్తున్నారు, భయపెడుతున్నారు. కాల్స్ అసలు అర్ధరాత్రి కూడా వాళ్ళకి కంటిన్యూ కాల్ వస్తుంది, మెసేజ్ వస్తుంది. నువ్వు ఇంత అమౌంట్ ఇప్పటికల్లా ఒక అరగంటలో పంపించకపోతే నేను ఇచ్చేస్తానంటే వాళ్ళు ఎక్కడ తెస్తారు? వాళ్ళ లిమిట్ మనం ఇచ్చేదేమీ కాదు కదా. వాళ్ళు ఎక్కడి నుంచి డబ్బులు తెస్తారు? ఫ్రెండ్స్, కొంత మంచి ఫ్రెండ్స్ అయితే ఏదో అవసరానికి అడుగుతుందని ఇస్తారు, లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? అది చెప్పారు ఈ ఇనిషియేట్ స్టేజ్ లోనే మీతో చెప్పుకోలేకపోయింది అంటే భయపడింది మేడం. ప్రతి ఒక్క పిల్లలు ఫ్రెండ్లీగా ఉండాలి. మా పాప మాతో ఫ్రెండ్లీగా ఉన్నా కూడా చెప్పుకోలేనంత భయం పెట్టారు వాళ్ళు. దానివల్ల ఇది అవ్వలేదు. సో త్రూ ఐ డ్రీమ్ ఛానల్ మీరు యాజ్ ఎ మదర్గా అందరికీ ఏం చెప్పాలి అనుకుంటారు? అందరికీ అంటే యాజ్ ఎ పేరెంట్స్గా ప్రతి ఒక్కరికి ఇలాంటి క్రైమ్ అన్నది ఎడ్యుకేటెడ్ చేయాలి. పిల్లలకి కూడా తెలుసు మనకన్నా ఎడ్యుకేటెడే, కానీ ఆ టైంలో వాళ్ళకి ఏం చేయాలో అన్నది అర్థం కాదు. పేరెంట్స్తో షేర్ చేసుకుంటే అమ్మో నన్ను ఏమైనా అనేస్తారేమో అన్న భయంతో మనకి చెప్పుకోరు. కాకపోతే పిల్లలు కొంచెం ఎవరి పిల్లలు వాళ్ళకి తెలుసు కనుక ఎనీథింగ్ ఏదైనా సాడ్గా ఉంటే ఐడెంటిఫికేషన్ చేసి మీ పిల్లల్ని మీరు కాపాడుకోండి, అంతే. అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒకటి లోన్ యాప్ రిఫండ్ మేళా పెట్టుకున్నాం. నాకు తెలిసి మన దేశంలో, మన రాష్ట్రంలో ఎక్కడ ఇటువంటి రిఫండ్ మేళా జరగలేదు. మన అందరికీ తెలుసు, ఒక బ్యాంక్ నుండి లోన్ తీసుకోవాలంటే డాక్యుమెంట్స్ అవసరం, ఐడి ప్రూఫ్ అవసరం, అడ్రస్ ప్రూఫ్ అవసరం, సాలరీడ్ ఎంప్లాయీస్ అయితే ఇన్కమ్ ప్రూఫ్ అవసరం, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఫామ్ 16, తర్వాత బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్స్, అప్పుడప్పుడు కొలాటరల్స్ కూడా అడుగుతారండి. అందుకే పబ్లిక్ ఇవన్నీ డాక్యుమెంట్స్ లేక ప్రైవేట్ మనీ లెండర్స్ దగ్గరికి లోన్ కోసం వెళ్తారండి, అప్పు తీసుకోవడానికి.
దానికంటే కూడా ఈజీ వచ్చేసి లోన్ యాప్. ఎటువంటి డాక్యుమెంట్ అడగరండి, ఇన్స్టంట్ ఇమీడియట్గా డబ్బు వస్తుంది. అందుకే చాలామంది లోన్ కావాలంటే లోన్ యాప్ నుండి లోన్ తీసుకుంటామని ఆలోచించి లోన్ యాప్ ద్వారా లోన్ తీసుకుంటారండి. కానీ మన దేశంలో, మన రాష్ట్రంలో, మన నగరంలో కూడా ఇలా లోన్ యాప్ నుండి లోన్ తీసుకొని తర్వాత మోసపోయారండి. కొందరు ప్రాణాలు కూడా కోల్పోయారండి. ఎందుకంటే మన ఒక 1000 రూపాయలు లోన్ యాప్ నుండి లోన్ తీసుకున్న తర్వాత మీరు వడ్డీతో సహా అమౌంట్ రీపే చేసినా కూడా వాళ్ళు ఇంకా ఎక్కువ అమౌంట్ అడుగుతారండి. ఇవ్వకపోతే నీ ఫోటో, నీ వీడియో వైరల్ చేస్తాం, కాంటాక్ట్స్ అందరికీ పంపిస్తాం. పోయిన సంవత్సరం కూడా ఇలా లోన్ యాప్ వలన ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నారు మన వైజాగ్ నగరంలో. మనకు తెలుసు. ఇలాగే ఈ లోన్ యాప్ వల్ల మన దేశంలో, మన రాష్ట్రంలో చాలామంది ఆత్మహత్య చేశారండి, లేకపోతే ఆత్మహత్య యత్నం చేశారండి. అందుకే ఈ లోన్ యాప్ రిఫండ్ మేళా పెట్టడం ఈరోజు వైజాగ్లో జరుగుతుంది. మేము 295 మెంబర్స్ని ఐడెంటిఫై చేశాము. అందులో 195 మందికి నష్టం జరగలేదు. మిగిలిన 100 మందికి నష్టం జరిగింది. ఆ 100 మందికి ఈరోజు ఎంత అమౌంట్ వాళ్ళు ఎంత లోన్ తీసుకున్నారు అంత అమౌంట్ రిటర్న్ చేయాల్సిందే. అంత అమౌంట్ రిటర్న్ చేసిన తర్వాత ఎక్స్ట్రా అమౌంట్ ఎంత కట్టారు ఆ అమౌంట్ ఈరోజు రిఫండ్ చేయడం జరుగుతుంది. మన డీసీపీ 1 మేడం ఆధ్వర్యంలో మన సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ అండ్ సైబర్ క్రైమ్ మిగిలిన ఆఫీసర్స్, మెన్, హోమ్ గార్డ్స్ అందరూ పగలు రాత్రి కృషి చేసి ఇది దానివల్ల ఇది సాధ్యమైంది. అందుకే నేను ఈ ఆఫీసర్స్, మెన్, విమెన్ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నా. ఇప్పుడు చూస్తే ఒక వ్యక్తి 2000 రూపీస్ తీసుకుంటే అతనికి అతను కట్టారు 12 lakhs, అంటే 11,98,000 నష్టం వచ్చింది. ఈరోజు అతనికి దాదాపు 8,38,600 రూపాయలు రిటర్న్ చేస్తున్నాం. అంటే సిమిలర్లీ ఇంకొక వ్యక్తి 10,71,092 రూపాయలు లోన్ తీసుకుంటే అతను పే చేశాడు 21,41,000 రూపాయలు. సో నష్టం జరిగింది 10,70,000 రూపాయలు. అతనికి కూడా ఈరోజు 7,49,000 రూపాయలు. 10 లక్షలు నష్టం జరిగితే దాదాపు 7.5 లక్షలు ఈరోజు రిటర్న్ చేస్తున్నాం. సిమిలర్లీ మూడో వ్యక్తి అతనికి వచ్చింది 2,11,349 రూపాయలు. కానీ అతను పే చేశాడండి 6,26,26,974 రూపాయలు. అంటే నష్టం జరిగింది దాదాపు 4,45,625 రూపాయలు. ఈరోజు 3,10,00,000
12,000 రూపాయలు మేము రిటర్న్ చేస్తున్నాం. సో ఇలాగే ఒక వ్యక్తికి ఒక్క పైసా కూడా లోన్ రాలేదు, కానీ అతను కట్టాడు 3,50,000 రూపాయలు. సో మొత్తం నష్టం. ఈరోజు మేము దాదాపు 2.5 లక్షలు అతనికి రిటర్న్ చేస్తున్నాం. ఇలాగే మొత్తం కలిపి మేము ఈ 100 మంది విక్టిమ్స్కి దాదాపు 48,59,072 రూపాయలు రిటర్న్ చేస్తున్నాం. సో ఫ్యూచర్లో కూడా ఇలాగే రిటర్న్ చేయడానికి మేము ప్రయత్నం చేస్తాము. మా లక్ష్యం ఒక మోసం జరిగితే మోసగాళ్ళు అరెస్ట్ అవుతారు, జైలు వెళ్తారు, కానీ బాధితులకు న్యాయం ఎట్లా జరుగుతుంది? బాధితులకు నష్టపోయిన వాళ్ళు నష్టపోయారండి, ఆ అమౌంట్ రిటర్న్ చేయగలిగితేనే న్యాయం జరుగుతుందని మన అందరికీ తెలుసు. ఆ న్యాయం చేయడానికి మేము విశ్వప్రయత్నం చేశాము. ఆ ఫలితం ఈరోజు క్రిప్టో కరెన్సీ నుండి ఈ కోర్ట్ పర్మిషన్ తీసుకొని ఈ అమౌంట్ ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేసి ఈరోజు వాళ్లకు రిటర్న్ చేయడం జరుగుతుంది. మన ఆంధ్ర రాష్ట్రంలో ఫస్ట్ టైం క్రిప్టో కరెన్సీ వాలెట్ తీసుకొని క్రిప్టో కరెన్సీ సీజ్ చేసి కోర్ట్ పర్మిషన్ తీసుకొని అది ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేసి ఇది ఇవ్వడం జరిగింది. భవిష్యత్తులో కూడా ఇలాగే చేస్తాం. సైబర్ క్రైమ్ బాధితులు అందరికీ 1 by 1 డబ్బు రిటర్న్ చేస్తాం. ఇదే మా లక్ష్యం. ఈ లక్ష్యం సాధించడానికి ఫ్యూచర్లో కూడా సైబర్ క్రైమ్ పోలీస్ వాళ్ళు విశ్వప్రయత్నం చేస్తారని ఈ సందర్భంగా ఆ బాధితులందరికీ హామీ ఇస్తున్నాం. ఇప్పుడు వేధింపుల గురించి ఆల్రెడీ చెప్పాము. వాళ్ళు వెంటనే కాంటాక్ట్స్ డీటెయిల్స్ తీసుకుంటారు. అప్లికెంట్ లోన్ అప్లికెంట్ ఫొటోస్, వీడియోస్ అన్నీ తీసుకుంటారు. తర్వాత నువ్వు అంత కట్టాలి, చెప్పినంత కట్టాలి, లేకపోతే నీ ఫోటో, నీ వీడియో, నీ పెళ్ళాం ఫోటో వీడియో, నీ ఫ్యామిలీ మెంబర్స్ ఫోటో వీడియో అంతా మార్ఫ్ చేసి వైరల్ చేస్తాం, కాంటాక్ట్స్ అందరికీ పంపిస్తాం. ఇదే మేజర్ మోడస్ ఆపరెండి. బెదిరించడానికి, ఈ బ్లాక్మెయిల్ చేయడానికి. ఈ బ్లాక్మెయిలింగ్ చేస్తే అది తట్టుకోలేక ఒక వ్యక్తి ఇప్పుడు మేము చూసాము, ఒక్క పైసా కూడా అప్పు తీసుకోలేదు, ఒక్క పైసా కూడా రాలేదు, కానీ ఎన్ని లక్షలు కట్టారు. ఆ బెదింపులు తట్టుకోలేక, భరించలేక, సహించలేక. సో ఈ పరిస్థితి. అందుకే మేము ప్రతిసారి చెప్తున్నాం, దయచేసి లోన్ యాప్ నుండి లోన్ తీసుకోకండి, తీసుకొని మోసపోకండి. తీసుకొని మోసం తర్వాత ఆత్మహత్య యత్నం వరకు వెళ్తుంది పరిస్థితి. ఆ పరిస్థితి తీసుకురాకండి. దయచేసి మీకు లోన్ కావాలంటే నేషనలైజ్ బ్యాంక్ నుండి లోన్ తీసుకోండి. ఇబ్బంది అయినా సరే కానీ బ్యాంక్ నుండి లోన్ తీసుకుంటేనే మీరు సేఫ్గా ఉంటారని అందరికీ తెలియజేస్తున్నాం. ఈరోజు కూడా మీడియా ద్వారా అందరికీ తెలియజేస్తున్నాం, ఎటువంటి పరిస్థితుల్లో లోన్ యాప్ నుండి లోన్ తీసుకోకండి. ఖచ్చితంగా లోన్ యాప్ నుండి లోన్ తీసుకుంటే వాళ్ళు అటువంటి వ్యక్తులు మోసపోతారు. ఇటువంటి వేధింపులు వస్తాయి. తర్వాత కొన్ని చోట్ల ఆత్మహత్య యత్నం, తర్వాత ఆత్మహత్య కూడా జరుగుతుంది. అందుకే దయచేసి దూరంగా ఉండండి, లోన్ యాప్ నుండి దూరంగా ఉండండి. మీడియాలో నుంచి టీవీలోనే కొన్ని ప్రచారం అయితే అవుతుంది, లోన్ యాప్ కోసం ఈజీ మనీ ఇలా వస్తుంది, లోన్ పెట్టుకోవచ్చు, వితౌట్ మన ఆధార్ కార్డు లింక్తో వచ్చు అన్నారు. దాని మీద ఏమైనా దృష్టి పెట్టారా మీరు? ప్రజలకు ఎక్కువ ఫోకస్ అయింది దాని మీద. లోన్ యాప్ ఇంట్రడ్యూస్ అవుతుంది కదా సార్, అడ్వర్టైజ్మెంట్ దానివల్ల. అంటే టీవీలో లోన్ యాప్ నుండి లోన్ తీసుకోండి అని అడ్వర్టైజ్మెంట్ జరిగితే మీరు మా దృష్టికి తీసుకురండి. మా దృష్టికి రాలేదు ఇంతవరకు. ఒకవేళ ఉంటే నేను ఆల్రెడీ మా సోషల్ మీడియా ఇన్స్పెక్టర్కి చెప్పాము, మీడియా ద్వారా ఎక్కడైనా ఉద్యోగం ఉంది,
రండి విదేశ ఫారెన్ ఉద్యోగానికి పంపిస్తాం, ఈజీ మనీ, ఇంట్లో కూర్చొని సంపాదించండి, అటువంటి ఏ అడ్వర్టైజ్మెంట్ ఉన్నా మా దృష్టికి తీసుకురమ్మని చెప్పాను. వాళ్ళు ప్రతిరోజు మీడియా రిపోర్ట్స్ అన్నీ స్కాన్ చేసి ఏదైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తారండి. మేము పోలీస్ పంపించి అది ఫేక్ అయితే అక్కడే యాక్షన్ తీసుకుందామని ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. మా సోషల్ మీడియా ఇన్స్పెక్టర్ ఆయన టీం అదే పని మీద ప్రతిరోజు ఉన్నారండి. కానీ టీవీ ద్వారా లోన్ యాప్ నుండి లోన్ తీసుకోండి, మీకు ఈజీగా లోన్ వచ్చేస్తుంది, అటువంటి అడ్వర్టైజ్మెంట్ ఉందని నా దృష్టికి ఇంతవరకు రాలేదు. అలా ఉంటే మాకు తెలియజేయండి, మేము వెంటనే యాక్షన్ తీసుకుంటాం. ఎందుకంటే బ్లాక్మెయిలింగ్ టాక్టిక్స్, నువ్వు పోలీస్ దగ్గరికి వెళ్తే, నువ్వు బయట ఎవరికి చెప్తే నీ ఫోటో, నీ వీడియో, నీ పెళ్ళాం ఫోటో, నీ పెళ్ళాం వీడియో మేము మార్ఫ్ చేసి కాంటాక్ట్స్ అందరికీ పంపిస్తాం, అలా బెదిరిస్తాడు. అందుకే వాళ్ళు భయపడి ముందుకు వెళ్ళకపోయాడు, అందుకే నష్టపోయాడు, అందుకే సూసైడ్ అటెంప్ట్ కూడా చేశాడు. అందుకే మేము ఇనిషియల్ స్టేజ్లో పదే పదే చెప్తున్నాం, బ్లాక్మెయిలింగ్ జరిగితే ఇనిషియల్ స్టేజ్లో పోలీస్ దగ్గరికి రావాలి. మీకు భయం ఉంటే డైరెక్ట్గా వైజాగ్ సిపి ఫోన్ నంబర్ 7995095700 ఈ నంబర్కి వైజాగ్లో ఉంటే మాకు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయండి. నేను మీ పేరు బయటికి వెళ్లకుండా మీకు హెల్ప్ చేస్తాం. అవునండి, ఈ పర్టికులర్ కేసులో మేము 6 మందిని 20 మెంబర్స్ 20 మందిని అరెస్ట్ చేశాము, జైలు పంపించాము. అదే వాళ్ళ దగ్గర ఉన్న ప్రొసీడ్స్ ఆఫ్ క్రైమ్ సీజ్ చేసి క్రిప్టో నుండి ఇండియన్ కరెన్సీకి కన్వర్ట్ చేసి ఇప్పుడు రిటర్న్ ఇస్తున్నాం. ఇప్పుడు ఇటువంటి ఇంకొక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి, ఏపీకే ఫైల్ ఎవడు క్లిక్ చేయొద్దు, ఎవడు ఓపెన్ చేయొద్దు. ఎందుకంటే ఏపీకే ఫైల్ మనం క్లిక్ చేస్తే అది మ్యాల్వేర్ మనకు ఇన్స్టాల్ అయిపోతుంది, ఈజీగా మన ఫోన్ హ్యాక్ చేసుకోవచ్చు, మనం మోసపోతాం. ఇప్పుడు కమింగ్ బ్యాక్, ఏ స్టేట్ నుండి ఏ కంట్రీ నుండి ముఖ్యంగా మేము చూసాము, చైనీస్ వాళ్ళు ఈ లోన్ యాప్స్ యూజువల్గా నడిపిస్తారు, కానీ చైనీస్ వాళ్ళకు సహకరిస్తున్నారు. మన భారతదేశం నుండి డిఫరెంట్ స్టేట్స్ నుండి కొందరు సహకరిస్తున్నారు. ఇటువంటి సెంటర్స్ కొన్ని మయన్మార్, లాఓస్, వియత్నాం, కంబోడియా అక్కడ కూడా నడుస్తుంది. ఈరోజు కూడా చాలామంది మన భారతదేశం నుండి వాళ్ళు ఎడ్యుకేటెడ్, వాళ్లకు మంచి ఉద్యోగం ఇప్పిస్తామని హామీ ఇస్తూ అక్కడికి తీసుకెళ్లారండి. అక్కడికి తీసుకెళ్ళిన తర్వాత సెంటర్స్లో పెట్టి బలవంతంగా ఈ లోన్ యాప్ నడిపించడం, లేకపోతే వేరే సైబర్ క్రైమ్స్ చేయించడం, అలా ప్రతిరోజు చేయడం జరుగుతుంది. ఈ క్షణంలో కూడా నేను మాట్లాడుతున్నా, దాదాపు 12 మంది కంబోడియాలో ఇరుక్కున్నారు. మేము కంటిన్యూస్గా ట్రై చేశాము. అందులో 6 మందిని ఎంబసీకి తీసుకొచ్చాము, ఇంకా 6 మందిని కూడా తీసుకొస్తున్నాం. ఆ 12 మందిని కూడా త్వరలో ఇండియాకి తీసుకొస్తాం. మన అందరికీ తెలుసు చాలామంది ఇరుక్కున్నారు, వాళ్ళు రెగ్యులర్గా నాతో కాంటాక్ట్లో ఉన్నారు. మేము కూడా ట్రై చేసి 1 by 1 తీసుకొస్తున్నాం. అందుకే మేము అందరికీ ఇంతకుముందు కూడా చెప్పాము, ఎవరైనా విదేశంలో మంచి ఉద్యోగం ఇప్పిస్తామని చెప్తే దయచేసి నమ్మకండి, వెరిఫై చేయండి. డౌట్ ఉంటే పోలీస్ దగ్గరికి వెళ్ళండి. మీరు వైజాగ్లో ఉంటే నాకు కాంటాక్ట్ చేయండి, నేను వెరిఫై చేసి మీకు చెప్తాం నమ్మాలా వద్దా అనేది. కానీ దయచేసి కళ్ళు మూసుకొని నమ్మి ఆ వేరే దేశానికి వెళ్ళి మోసపోకండి. ఎనీ అదర్ క్వశ్చన్? లేకపోతే మనం వాళ్ళను పిలుస్తాం, వాళ్ళు మీకు చెప్తారు. మీరు వచ్చాక సైబర్ క్రైమ్లో ఎన్ని కేసులు వచ్చాయి, ఇప్పుడు ఎన్ని చేయించారు, ఎంత అమౌంట్ సీజ్ చేశారు, ఎంత అమౌంట్ రేటు బాధ్యతలు ఉన్నారు? అది నాకు తెలుసు. 2 ఫేజ్ కలిపి మనం దాదాపు 90 కోట్లు. ఫస్ట్ ఫేజ్ ఎన్ని కోట్లు, సెకండ్ ఫేజ్ ఎన్ని కోట్లు, మనం ఎంతవరకు మనం రిటర్న్ చేయగలిగాము? 12 కోట్లు. మనం 12 కోట్లు బాధితులకు రిటర్న్ చేయగలిగాము. ఇంకా చాలా అమౌంట్ 30 కోట్లు, ఇంకా 30 కోట్లు మేము ఆల్రెడీ ఫ్రీజ్ చేయించాము. అది కూడా బాధితులకు రిటర్న్ చేయడానికి
మేము ప్రయత్నం చేస్తున్నాం. త్వరలో కోర్ట్ ఆర్డర్ ద్వారా అది కూడా రిటర్న్ చేయడానికి ఏర్పాటు చేస్తాము. యాప్స్ ఒకసారి